అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో జరుగుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గృహ నిర్మాణం ఐఎన్పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి ప్రజావేదిక వద్ద గజమాలతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీ సీనియర్ నాయకులు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. 2.20 కోట్లతో డ్రైనేజీ కాలువ పనులకు మంత్రి కొలుసు ఎమ్మెల్యే అమిలినేని శంకుస్థాపన చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్కిల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన సొంత నిధులు వెచ్చించి చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, పార్టీ అబ్జర్వర్ నాగేశ్వర్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు వాల్మీకి సోదర సోదరీమణులు పాల్గొన్నారు. సార్ కొద్దిగా లాంగ్ షాట్ కొట్టు ఎన్నికరా కొడపన ఎన్నికరా అప్పుడు షేక్ అవుతున్నాయి అప్పుడు షేక్ అవుతున్నాయి మళ్ళీ వస్తుండాలి అంతే అవన్నీ నాకు ఫోటోలు షేక్ అయిపోయినాయి. షేక్లే పెట్టాలి అంతే, షేక్ అయితే టీవీలో కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఏ విధంగా క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకి సప్లై చేసి వారి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టింది. మరి ఆ దోచుకోవటానికి వారు అనుసరించిన మార్గాలు ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. ఇది చాలా దారుణం. తప్పకోకుండా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో, రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ జర్నలిస్టులకి ఇల్లు పట్టాలి అక్కడే సిద్ధ సంబంధం లేకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం